నాన్నగారు, మీ అందరికీ ఒక శుభవార్త. సుకన్య పెళ్లి నిశ్చయమైపోయింది. నేను నేరుగా అక్కడి నుంచే వస్తున్నాను. షహన్షా గారు చెప్పారు మీరు ఈ శుభవార్త చెప్పడానికే వస్తున్నారని. మేమందరం నిర్బంధంలో ఉన్నామని నాన్నగారికి తెలిసే ఉంటుందా? వారి ఆనందం చూస్తే ఇంకా తెలిసినట్లేదు. షహన్షా ఎంతో తెలివైన వారు. నేను చెప్పడానికి ముందే అదేమిటో వారు గ్రహించారు. మిమ్మల్ని నేను కలవాలనుకున్నట్లు గుర్తించి వెంటనే నన్ను ఇక్కడికి పంపించారు. ఒకవేళ నాన్నగారిని కూడా నిర్బంధించాలని ఆ షహన్షా కుట్ర పన్నాడా? జోధా ఎక్కడుంది? నేను తన్ను కూడా కలవాలి. నాన్నగారు, జోధా, ఆయుష్మాన్ భవ. మీరు వచ్చినట్టు ఇప్పుడే తెలిసింది. అందుకే నేను మిమ్మల్ని చూడ్డానికి అనుమతి అడిగి తీసుకుని వచ్చాను. అనుమతి అడిగా? ఏం జరిగింది? ప్రతి దానికి అనుమతి. ఇంత కట్టుదిట్టమైన భద్రత, పైగా రాజభవనంలో మిమ్మల్ని ఏకాంతవాసంలో ఎందుకు ఉంచినట్టు? చెప్పండి, ఏం జరిగిందో చెప్పండి నాకు. మీరంతా అలా మౌనంగా ఎందుకున్నారు? మమ్మల్ని ఇక్కడ షహన్షా గారు బంధించి ఉంచారు. ఏం నేరం చేశారని? అసలు ఏం జరిగింది? జోధా, నువ్వు ఇక్కడి రానివి కదా. అసలు ఏం జరిగిందని మీ అందరినీ ఇక్కడ ఏకాంతవాసంలో ఉంచవలసి వచ్చింది? చెప్పమ్మా. రుకయ్య బేగంకి గర్భస్రావం అయ్యింది. కారణం గన్నేరు రసం. ఆ నింద ఆమెర్ మీద పడింది. మేము కోరుకుంటుంది ఏంటంటే మీరే స్వయంగా రుకయ్య బేగంకి కుంకుమ పువ్వుని పాలలో కలిపి తాగించాలి అని. గన్నేరు రసం కలిపిన ఆ కుంకుమ పువ్వు ఆమెర్ నుంచి వచ్చినట్టు రుజువైపోయింది. 10 రోజులు గడువిస్తోంది. ఈ వ్యవధిలో జోధా ఆవిడ అన్నయ్యలు నిరపరాధులను నిరూపించుకోవాలి. అలాగే 10 రోజుల్లో నిరపరాధులమని నిరూపించుకోకపోతే వీళ్లను నేరస్తులుగా పరిగణించి అందరి ముందు సజీవంగా దహనం చేయటం జరుగుతుంది. ఈ సమాచారం విన్న తర్వాత భారమల్లి మహారాజు గారు ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటారు. మేమే స్వయంగా అక్కడికి వచ్చి చూసుంటే బాగుండేది. వారి ముఖం ఎలా వెలవెలబోయిందో చూసి ఉండాలి. కానీ ఈ సమాచారం నాకు షహన్షా స్వయంగా ఎందుకు చెప్పలేదు? నేను వారిని కలిసే కదా వస్తున్నాను. ఇప్పుడు నాకు అర్థమైంది. నేను తీసుకొచ్చిన కానుకల్ని ఎందుకు అంతగా పరీక్షించారో తెలిసింది. నేను తీసుకొచ్చిన మిఠాయిని ముందుగా నన్ను రుచి చూడమన్నారు. అంటే షహన్షా అనుమానించుంటారు నేను వారికి విషం కలిపుంటానని. అమ్మా దుర్గామాత. నాన్నగారు, మీరెక్కడికి వెళ్తున్నారు? నేను సత్వరమే షహన్షాని కలుసుకోవాలి జోధా. మీ పట్ల వ్యవహరించిన తీరు అదేం నాకు నచ్చలేదు. నేను వారి అనుమానాన్ని వీలైనంత త్వరగా తొలగించాలి. ఏమిటా పంశివాని, గాయమైపోవచ్చు, కొంచెం జాగ్రత్త. ఆ సంగతి నేను దీనికి ఎప్పటి నుంచో చెప్తున్నాను, కానీ ఇది అర్థం చేసుకుంటేగా. ఏదో తను ముచ్చట పడుతుందని తొడిగించుకుంటున్నాను. విన్నావా నువ్వు? కొంచెం జాగ్రత్త తల్లి. అక్కా చెల్లెళ్ల మధ్య ఇంత ప్రేమ. జోధా విషయంలో కూడా సరిగ్గా ఇలాగే జరిగింది. సరిగ్గా జోధా పెళ్లి వేళకి సుకన్య మనసులో తన మీద ప్రేమ పుట్టుకొచ్చింది. ఇక నువ్వు నా నుంచి ఏమీ లాక్కోలేవు జోదాకయ్య. నిజానికి నాకెంతో సంతోషంగా ఉంది. పసుపు కుంకుమల తంతుకి వ్యవధుంది. కానీ ఇదంతా చూస్తే ఇప్పటినుంచే ఆనందం
రాజభవనంలో తాండవం చేస్తున్నట్టుంది. ఆడపిల్ల పెళ్లికి ఎంత వ్యవధి ఉన్నా అది సరిపోదనిపిస్తుంది. ఇంకా ఎన్నో ఏర్పాట్లు చేయవలసి ఉంది. సుకన్య, నీ వివాహం కూడా మేము జోధా పెళ్లిలాగే ఎంతో బ్రహ్మాండంగా జరిపిస్తాం. అది ఎలాగూ తప్పదు కదా నాన్నమ్మా. లేదంటే సుకన్యక్కయ్య మళ్ళీ గోల చేస్తుంది. నీకు జోదా అంటేనే ఎక్కువ ఇష్టం అంటుంది. ప్రణామాలు మహారాణి గారు. ఆగ్రా నుంచి వార్తాహరుడొచ్చాడు. మన జోదాకి నిండు నూరేళ్ల ఆయుష్ అన్నమాట. తలుచుకున్నామో లేదో తన నుంచి వర్తమానం వచ్చింది. శుభవార్త తెలుసుంటుంది తనకి. అభినందనలు పంపించుంటుంది. రమ్మనండి. చెప్పు, ఏం వర్తమానం తెచ్చావు? అదేంటంటే ఆగ్రాలో షెహన్షా గారికి రానున్న వారసుడి హత్యానేరం జోదా బేగం మీద వారి అన్నదమ్ముల మీద ఆరోపించబడింది. అందువల్ల వాళ్ళని నిర్బంధించడం జరిగింది. అమ్మా భవానీ, ఏంటమ్మా ఇలా చేశావు? ఓ కూతురికి పెళ్లి జరగబోతుంటే మరో కూతురి కాపురం కూల్చేస్తున్నావా? మా అమ్మాయి జోదా అలా చేయడం అటుంచి కనీసం అలాంటి ఆలోచన కూడా తనకి రాదు. సెహన్షా ఇలా జరుగుంటుందని అసలు ఎలా నమ్మారు? ఇలా జరిగిందేంటత్తయ్యా? మైనావతి, రాజవంశాలన్నాక కుతంత్రాలు, నేరారోపణలు చాలా సహజమైనవి. దాని గురించి నువ్వేం కలవరపడకు. భవానీదేవి కరుణిస్తే ఏదో ఒక పరిష్కారం చూపిస్తుంది. ఇలా ఇలా నా విషయంలోనే ఎందుకు జరుగుతుందత్తయ్యా? నేను ఆగ్రా నుంచి వచ్చి ఎన్నాళ్ళో కాలేదు. ఎంతగానో ఆశపడ్డాను. అన్ని చక్కబడతాయని అనుకున్నాను. పైగా సోదమ్మ కూడా అంత చక్కబడుతుందని చెప్పింది. తీరా చూస్తే ఇదేంటత్తయ్యా? ఇక నాకు ఏంటి దారి? ఒక కూతురు కష్టాల్లో ఉందని తెలిసాక ఇంకో కూతురికి శుభాశిస్సులు ఎలా ఇవ్వడం అత్తయ్యా? అమ్మా, నేను చిన్నప్పటి నుంచి జోదా అక్కయ్యని నిందిస్తూ వచ్చాను. నా వస్తువులన్నిటినీ లాక్కుంటుందని నిందించాను. నా దుస్తులు, నా గాజులు అన్నిటినీ. కానీ అమ్మా, ఇప్పుడు నా ఆనందాన్ని తను లాగేసుకుందని మాత్రం అనలేను. ఎందుకంటే తనిప్పుడు ఎంత బాధలో ఉందో నేను అర్థం చేసుకోగలను. అమ్మా, ప్రస్తుతం శుభాశిస్సుల గురించి కాదు, జోదా అక్కయ్య బాధ తెలుసుకోవాల్సిన సమయం ఇది. మైనావతి, నువ్వొక మహారాణివి. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వెంతో ధైర్యం వహించాలి. నా మాటలు నమ్ము మైనావతి. బంగారం కూడా నిప్పులో కాలి మరింత మెరుస్తుంది కదా, అలాగే జోధా జీవితం కూడా ఈ నిందల అగ్నిలో కాలిపోయాక మరింత ఉజ్వలం కాగలదు. మా పిల్లల్ని నిర్బంధంలో ఉంచినట్టు మీరు మాకు ఎందుకు చెప్పలేదు షహన్షా? మిమ్మల్ని నిరాశపరచటం మాకు ఇష్టం లేదు. అంతేకాకుండా అదెంత నీచమైన కుట్రంటే అది మా నోటి వెంట చెప్తే మా నోరే మైలపడిపోతుందని భయపడ్డాం. అంతకంటే స్వయంగా మీరే మీ పిల్లల ద్వారానే వాళ్ళు చేసిన నీచ కార్యం గురించి వింటే అప్పుడు మీకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత క్రూరంగా మా సంతానాన్ని హతమార్చారో ఏమిటో. షహన్షా, జరిగిన దుర్ఘటనకి నేను విచారిస్తున్నాను. తమరి విషయంలో జరిగిన ఆ సంఘటన ఘోరమని ఒప్పుకుంటాను. కానీ సరైన దర్యాప్తు జరిపించకుండా మా సంతానం మీద ఈ విధమైన ఆరోపణ మోపడం ఎంతవరకు సమంజసం? మీరు వేరొక దేశపు రాజు, అలాగే వయసులో పెద్దవారు గనక ఇంతసేపు గౌరవం ఇచ్చాం. కానీ మమ్మల్ని ప్రశ్నించే దుస్సాహసం ఏ ఒక్కడికి ఉండదు. నేను తమరికి మామగారిని అవుతాను. కానీ ప్రస్తుతం మీరు కేవలం ఒక నిందితురాలి తండ్రి గారు. ఎలాంటి తండ్రి అంటే వారి సంతానం మాకు పుట్టబోయే బిడ్డని హత్య చేసిన వారి తండ్రి. తమరు సరిగ్గానే చెప్పారు రాజుగారు. సరైన సాక్ష్యాలు లేకుండా శిక్ష విధించకూడదు. అందుకనే మేము మీ పిల్లల్ని ఇంకా నిర్బంధంలో ఉంచాం. లేదంటే ఈ పాటికే మేము వాళ్ళందరినీ హతమార్చుండేవాళ్ళం. కానీ ఒక్క సంగతి మీరు గుర్తుంచుకోండి మహారాజా, ఏ రోజైతే మాకు సరైన సాక్ష్యాధారాలు లభిస్తాయో
ఆ రోజు మేము మీ ఆమేరు చరిత్రని దాని తలరాతని మార్చివేస్తాం. మేము మిమ్మల్ని కూడా నేరస్తులుగా భావించటానికి వెనుకాడబోము రాజుగారు. వీరి అతిథి సత్కారానికి తగిన ఏర్పాట్లు చేయండి పెద్దమ్మగారు. వీరు మాతో అన్నట్టుగానే వీరు మాకు మామగారు. వీరి ఆతిథ్యంలో ఎటువంటి లోటు రాకూడదు. సాటిలేని వంట వాళ్లతో రుచికరమైన వంటకాలు చేయించి వీరికి వడ్డించమని చెప్పండి. ఇవాళ నేను ఒక్క అన్నం మెతుకు కూడా తినబోయేది లేదు. తమరు నన్ను నేరస్తుల తండ్రి అనుకున్నా గాని నేను మాత్రం తమర్ని మా అల్లుడిగానే భావిస్తాను. తమ కుటుంబంలో ఏదో విషాదం జరిగింది. అందువల్ల నేను ఈరోజు ఉపవాసం ఉండదలిచాను. చెప్పండి పెద్దమ్మగారు, ఏదో ప్రశ్న అడగాలనుకుంటున్నారు? నిండు దర్బారులో షెహిన్షా ఆదేశాలని ఉల్లంఘించటం సభ్యత కాదు. అందువల్ల నేనక్కడ తమరితో ఏమీ అనలేదు. కానీ ఇక్కడ నా కుమారుణ్ణి ఒంటరిగా కొన్ని ప్రశ్నలు అడగదలిచాను. ఆమేరు మహారాజు భారమల్లుకి అతిథి సత్కారాలు ఇవ్వటానికి కారణమేమిటి జలాల్? మీరు ఆమేరు యువరాజుని నిర్బంధంలో ఉంచినప్పుడు ఇక ఆమేరు రాజుని ఎందుకు బంధించకూడదు? ఒకవేళ గన్నేరు రసం ఆమేరు నుంచి వచ్చి ఉంటే జరిగిన దానికి భారమల్లు మహారాజు కూడా బాధ్యుడవుతాడుగా. నాకు అర్థమైన దాన్ని బట్టి భారమల్లు మహారాజు పాత్ర లేకుండా ఈ కుతంత్రాన్ని పన్నటం ఎంతమాత్రం సాధ్యం కాని పని. అందువల్లే నా ఉద్దేశంలో మీరు తక్షణమే భారమల్లు రాజుని బంధించమని ఆదేశాలు జారీ చేయాలి. అప్పుడే ప్రజలకు ఒక హెచ్చరిక కాగలదు. ఎవరైనా మొగలాయి సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నితే దాని ఫలితం గురించి హెచ్చరిక కాగలదు. వారి మీద దయా దాక్షిణ్యాలు చూపించడం సామ్రాజ్యంలోని తిరుగుబాటుదారులకి బలం చేకూర్చడం కాగలదు. వేటలో వేటాడుతున్న జంతువు దానంతటదే ఎదురుపడినప్పుడు వేటగాడు దాన్ని వేటాడి తీరవలసిందే జలాల్. నాన్నగారు, తమరిని బంధించినందుకు మాకు ఎలాంటి విచారం లేదు. అలాగే తమరు కూడా విచారించనక్కర్లేదు. తమరి పిల్లలు నేరం చేశారు. తమరు ఆమేరుకి మహారాజు. హోదా పెద్దదైనప్పుడు శిక్ష కూడా పెద్దదే అవుతుంది. ఈ వ్యవహారం తేలేంత వరకు తమరి పిల్లలు నిర్బంధంలోనే ఉంటారు. అలాగే మీరు కూడా బందీగానే ఉండాలి. వీల్లేదు, ఇది అన్యాయం. నోర్మోయ్, హంతకురాల! వీల్లేదు, 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 వీల్లేదు. ఎంత భయంకరమైన కలొచ్చింది. ఇదిగోండి, నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళకూడదు కదా. అందుకని తమరే నాకు ఒక సహాయం చేసి పెట్టాలి. నాకు చెప్పండి, మా తండ్రి గారైనా భారమల్లు మహారాజు ఎక్కడున్నారు? వారి గురించి ఏమైనా తెలుసా మీకు? దయచేసి క్షమించండి బేగం సాహెబా, తమరు నిర్బంధంలో ఉన్నారు. బాద్షా గారి ఆదేశం ప్రకారం నేను మీకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడదు. పోనీలేండి, కనీసం ఇదైనా చెప్పొచ్చు కదా మీరు. వారు క్షేమంగా ఉన్నారో లేదో. మన్నించాలి బేగం సాహెబా, నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను. అందువల్ల మీకు ఎలాంటి సమాచారం చెప్పలేను. ఇప్పుడేం చేయాలి? నాన్నగారు ఎలా ఉన్నారో ఎలా తెలుస్తుంది? వారి విషయంలో షాహిన్షా ఏం చేసుంటారో ఏమో. అసలు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో? రుకయ్య బేగం ఆజ్ఞాపించారు. నా ఉద్దేశంలో రుకయ్య బేగంకి అనుమానం కలిగినట్టుంది. నువ్వు వెండి హుక్కాకి బదులు బంగారు హుక్కా అడిగినందువల్ల కావచ్చు. అలాగా? ఒకవేళ నువ్వు చేసిన గొడవ కారణంగా పిలిపించుండొచ్చుగా.
ఈ మధ్య నీకు నోటి దురుసు ఎక్కువైంది. ఆవిడిక్కడికి ఎందుకు రమ్మన్నారో ఆవిడకే తెలుసుండాలి. ప్రస్తుతం ఆవిడ పరిస్థితి బాలేదు. పుట్టబోయే బిడ్డను కోల్పోయింది. ఇక ఆవిడ బుద్ధి ఎలా పనిచేస్తుంది? ఇదేమైనా మొదటిసారా? ఇంతవరకు ఎన్నో బాధలను దిగమింగారు ఆవిడ. ఆదాబ్ మహామంత్రి గారు. తమరికి వివరం తెలిసే ఉంటుంది. ఆ రుకయ్య బేగం మమ్మల్ని అందరిని ఇక్కడికి రమ్మని ఎందుకు ఆదేశించారో. వీళ్ల కారణంగా నాకు కూడా ఆదేశాలు పంపించింది. ఎంతైనా మహారాణి గారు కదా. జలాల్ రోజు నన్ను అమ్మాని పిలవటం చూసి మంటగా ఉండుంటుంది. ఏం జరిగింది మహామంత్రి గారు? మమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు రమ్మన్నారు? అయినా ఆవిడ మనందరినీ పిలిపించిందంటే ఏదో ముఖ్యమైన సంగతి అయి ఉంటుంది. ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు అదేదో ఆవిడే చెప్తుంది. అస్సలు సంగతి ఏమిటో ఈవిడికే తెలియదు. కానీ ఎలా నాటకాలు ఆడుతుందంటే తనకు తెలియదంటూ లేనట్టు. సలాం అలైకుం మహారాణి గారు. వాలేకుం అస్సలాం. నేను కేవలం నా బిడ్డని మాత్రమే పోగొట్టుకోలేదని అందరికీ తెలుసు. మొఘలాయి సామ్రాజ్యం తన వారసుని కూడా కోల్పోయింది. జోధా బేగంని ఆవిడ అన్నయ్యల్ని నిర్బంధంలో ఉంచడం జరిగింది. ఎందుకంటే మామూలుగా చూస్తే వాళ్ళని అనుమానించక తప్పదు. కానీ అంత మాత్రం చేత మిగతా వాళ్ళందరూ మచ్చలేని వాళ్ళని ఒప్పుకున్నట్లు కాదు. మనకి తిరుగులేని ఆధారం, సాక్ష్యాలు లభించే వరకు నాకు నమ్మకం కుదరదు. ఈ భవనంలో ఉన్న ప్రతి వారు అనుమానించదగ్గవారే. అలాగే అంతఃపుర కాంతలు కూడా ఉన్నారు. అంటే పినాజ్ నువ్వు, రుక్సార్ నువ్వు, అలాగే నువ్వు కూడా నాజిమా. ఇంకా చెప్పాలంటే హోషియార్, ఈ రేషంలు కూడా. అంటే అనుమానిత జాబితాలో నేను ఉన్నట్టేనా? ప్రతి ఒక్కరూ అనుమానితులే అని మహామంగా. కానీ నేను మిమ్మల్ని అందరినీ ఇక్కడికి రమ్మన్న కారణం అది కాదు. మిమ్మల్ని హెచ్చరించడానికి పిలిపించాను. నేరస్తుడు ఒకడే, నిరపరాధులు ఎందరో ఉన్నారు. అంటే మిగతా వారందరూ నిరపరాధులని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వచ్చే 10 రోజుల పాటు, అంటే షెహన్షా మళ్లీ విచారణ జరిపే వరకు మీరందరూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్న విషయమే అయినా, ఎంతో చిన్న ఆధారమే అయినా అది ఎంతో ముఖ్యమైనదే కావచ్చు. రుకయ్య బేగం, ఈ అంతఃపురం బాధ్యత నా మీదుంది. అందువల్ల నేరస్తుణ్ణి వెతికే బాధ్యత నాకు అప్పచెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ నేరస్తుణ్ణి నేను పట్టుకోగలిగితే నాకెంతో ఆనందంగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చాలా ఆవేదనలో మునిగున్నారు. తమరి ఆరోగ్యం అంతగా బాగోలేదు. విశ్రాంతి తీసుకుంటే మంచిది. మిగతావి నేను చూసుకుంటాను. నాకేం అభ్యంతరం లేదు మహామంగా. ఈ పని మీరు చేసినా లేదా వేరొకరు చేసినా నాకు అసలైన నేరస్తుడు దొరికిపోతే చాలు. నేను నేరస్తుణ్ణి పట్టుకోవడంలో ఎలాంటి లోటు ఉండబోదు. ప్రతి వారి నివాసాన్ని, సామాన్లని తనిఖీ చేయడం జరుగుతుంది. అందువల్ల మీలో ఎవరు ఈ పనికి అడ్డు రాకూడదని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. జోదా బేగం నిరపరాధి అని రుజువైనట్లయితే అసలు హంతకుడెవరో తెలుసుకోవటం అత్యంత ముఖ్యం కాగలదు. మీలో ఎవరికైనా ఎవరి మీదైనా చిన్న అనుమానం వచ్చినా ఆ సంగతి నాకు తెలియజేయండి. ఖుదాఫిజ్. తరువాతి ఫిర్యాదుదారుని హాజరుపరచండి. తర్వాత ఫిర్యాదుదారుడు వెంటనే రావాలి. షహన్షా గారికి జయము జయము. ఎవరు మీరంతా? ఎందుకు ఏడుస్తున్నారు? షహన్షా, నా పేరు దాతయ్య. నాకు చాలా అన్యాయం జరిగింది షహన్షా. నీకు న్యాయం తప్పక జరుగుతుంది. నీ ఫిర్యాదేమిటో చెప్పు. నా కొడుకుని హత్య చేశారు ప్రభు. వాడు నాకున్న ఒక్కగానొక్క కొడుకు షహన్షా. రుకయ్య బేగంకి గర్భస్రావం అయిపోయింది జలాల్. మేము నీ బాధని అర్థం చేసుకోగలం. ఎందుకు, ఎవరు నీ కుమారుని హత్య చేశారో మాకు వివరంగా చెప్పు. నీ ఫిర్యాదులో నిజం ఉంటే నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. గౌరవనీయులైన బాద్షా గారు, నేను పరాయి గ్రామంలో నివసిస్తున్నాను. నేను నా కొడుకు ఆ ఊళ్ళోనే వ్యవసాయం చేసుకునేవాళ్ళం. ఆ ప్రాంతంలో ఉన్న బందిపోట్లు మా ఊర్లో ఉన్న ప్రజలని హింసిస్తున్నారు ప్రభు. నిన్న వాళ్ళు మా గ్రామం మీద దాడి చేశారు. నా ఆస్తంతా దోచుకున్నారు. నా వృద్ధాప్యంలో నాకు చేయూత లేకుండా చేశారు ప్రభు. నా కొడుకుని
చంపేశారు. కొద్దిసేపటి క్రితమే నేను నా కొడుక్కి అంత్యక్రియలు చేశాను జహాపనా. తన సంతానాన్ని కోల్పోవడం కంటే ఏ తండ్రిని వేరొకటి అంతగా బాధించదు. నీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. అక్కడి పాలకుడు ఎవరు? సుజాన్పూర్ మహారాజు భవానీ సింగ్, అతని కుమారుడు రతన్ సింగ్. వాళ్ళు మమ్మల్ని కాపాడడం అనే సంగతి అటుంచి ఆ బందిపోట్లకే ఆశ్రయం కల్పించారు ప్రభు.